నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావు. మంత్రి వాసంశెట్టి సుభాష్. గోవధన్ నిషేధించాలి, హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలి. ఈ నెల 10వ తేదీలోగా ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. అజ్జారపు హరిబాబు ప్రకటన. రాజమండ్రిలో రజతాకాంక్ష సభ ఘనంగా నిర్వహణ. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సంస్థ సేవలను కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మరపురాని మధుర సంగీతం. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సోమవారం స్థానిక 3వ వార్డులో రాష్ట్ర సిట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్, 3వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారికి ప్రభుత్వ పథకాలు వివరించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిని, జైల్లో ఉన్నవారిని పరామర్శించడానికి జగన్ వెళ్తూ కూటమి ప్రభుత్వంపై విషం చెబుతున్నారని ఆయన విమర్శించారు. కార్యకర్తలతో ఇప్పటికీ సీఎం అనిపించుకుంటూ అదే భ్రమలో జగన్ ఉన్నాడని, జగన్ ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 1-2 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన జోష్యం చెప్పారు. సుపరిపాలనలో తొలిగడులో భాగంగా రాజమండ్రి టౌన్లో ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఏదైతే గడిచిన సంవత్సరం ఈ ఎన్డీఏ కూటమి ఈ ప్రజలకి సంక్షేమ అభివృద్ధి అనే సంపాదనలు అందించాం. మరి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని చెప్పి అభిప్రాయ సేకరణ కూడా, వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఏదైతే వైసీపీ పాలన గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది గాలికి వదిలి మరి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు అందరూ గమనించవలసింది, గత 5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని నినాదంతో మరి ముందుకు వెళ్ళాడు. మరి ఆయన ఎంత మంచి చేశారో ప్రజల తీర్పు బట్టి మన అందరికీ అర్థమైంది. ఇంకా బుద్ధి రాకుండా మరి లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించడం, లేకపోతే ఏదైతే మాదక ద్రవ్యాలకి లేకపోతే అసంఘటిత కార్యక్రమాలకి లోనయ్యారో వాళ్ళందరినీ మద్దతు ఇచ్చి మరి వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు వెళ్ళటం, అలాగే అవినీతి చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళని జైలు యాత్రలు చేయటం, వీటికే పరిమితం అయ్యి విషం జిమ్ముతూ ఉన్నారు. అది ప్రజలు ఎవరో కూడా విశ్వసించట్లేదు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సోదరులు మంత్రివర్యులు సుభాష్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. మంచి స్పందన, ఆదరణ బాగుంది. ప్రజలు కూడా ఎంత చైతన్యంగా ఉన్నారన్నది ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలుస్తూ ఉంది. ప్రజలు మమ్మల్ని తిరిగి అడుగుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు ఇంత కార్యక్రమాలు మంచి చేస్తూ ఉన్నా మరలా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి మీరు ఏదో మోసాలు చేశారని చెప్పి తిరుగుతారని అంటా ఉన్నారు. దేనికోసం తిరుగుతారు బాబు అని వాళ్ళు అడుగుతున్న మాటలు ఏంటంటే, 1000 రూపాయలు పెన్షన్ పెంచి సంవత్సరానికి 200 పెంచి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానుంది. తక్షణమే పెంచి ఉన్న పలంగా 3000ది 4000 చేసి ఇచ్చాం. అలాగే గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రైస్ కార్డు అనేది ఇవ్వాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కేవలం ఈ నియోజకవర్గంలోనే 5100 కొత్త రైస్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. మరి ఏ మొహం పెట్టుకుని వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు? సిటీలో స్థానిక 3వ డివిజన్లో సుపరిపాలన తొలిగడే కార్యక్రమానికి
డోర్ టు డోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా స్వచ్ఛందంగా, మహిళలందరూ కూడా మాకు ఏ ఇబ్బందులు లేవండి, ఇక్కడ గతంలో 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు కూడా అందరూ కూడా తల్లికి వందనం వేశారని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. అలాగే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులో కొద్దిగా ఈ పేర్లు ఆప్షన్ డిలీట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఓన్లీ సిటీలోనే 5200 కార్డులు రేపు డిస్ట్రిబ్యూషన్ అతి త్వరలో అందరికి కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే ఉందో అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క రెండు కూడా చాలా స్పీడ్గా నడిపిందని చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక గోవధను నిషేధించాలని, హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలని మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జారపు హరిబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఈ నెల 10వ తేదీలోగా అధికారిక ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. స్థానిక సీతంపేటలో మాతృరూపిణి మందిరంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజ్జారపు హరిబాబు మాట్లాడుతూ గోవధను నిషేధించాలని, గోవులను కబేలాలకు తరలించకుండా కట్టడి చేయాలని, గోరక్షణకు తగిన ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలని, ఆక్రమించిన ఆస్తుల్ని తిరిగి ఆయా సంస్థలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసేవారిపైన, అర్చకులు, సిబ్బందిపైన దాడి చేసేవారిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడేలా చట్టం చేయాలని హరిబాబు కోరారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రులకు పంపించామని, అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో జూన్ 30 నుంచి రిలే దీక్షలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 10వ తేదీలోగా స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోతే 10వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణవాదుల మద్దతుతో ఈ ఆమరణ నిరాహార దీక్షకు సమాయత్తమవుతున్నట్లు హరిబాబు తెలిపారు. గోవుని పూజిస్తే సర్వదేవీ దేవతల్ని పూజించినట్టే అనేటటువంటి మాట చిన్నతనం నుంచి మనకి పెద్దలు నేర్పింది. తర్వాత పెద్దదిగా కూడా శాస్త్రం చదువుకున్న పండితుల ద్వారా శాస్త్రాలు రీత్యా తెలుస్తుంది. రెండోది మన కళ్ళెదురకుండా చూస్తూ ఉంటాం. ఏదైనా మన ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఆఖరికి అపరకర్మ అంటే ఎవరైనా చనిపోయినా కూడా అక్కడ కంపల్సరీగా గోవు యొక్క మూత్రం, గోపేడ వాడతారు అక్కడ. అప్పుడే దానికి ఆ కార్యక్రమం చేయడానికి వాళ్ళకి అర్హత వస్తుంది అనేటటువంటి ఉంది. అంచేత ఈ గోవుని ఆఖరికి చనిపోయిన వాళ్ళకి మంచి జరగాలి, స్వర్గానికి వెళ్ళాలనేటువంటి దానికి గోదానం చేస్తారు. అటువంటి గోదానం చేసి మన పెద్దల్ని తరింపజేసేటటువంటి గోమాతని హింసించి మన కళ్ళెదురకుండా దారుణంగా దౌర్జన్యం చేసేసి వాటిని చంపేసి ఆ మాంసం నాకు ఇష్టం కాబట్టి నేను చంపానంటే దానికి తిరుగులేదని ఇంక దానికి అర్థమే ఉంది. ప్రభుత్వం కనీసం భారతదేశంలో గోమాతకి కనుక రక్షణ లేకపోతే మనం అందరం సిగ్గుపడాలి. ఇవాళ అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా గోదానం చేస్తాం. ఇలా గోవుతో మానవుని జీవితం ముడిపడి ఉన్నది. అందువల్ల పూర్వం గోరక్షణ సంఘాలు అని మన చిన్నప్పుడే ఉండి ఆ వేళ ఇవాళ మరి ప్రభుత్వాలు మారిపోయి ఆ స్థలాలు అమ్ముకునే స్థితిలో, లీజుకిచ్చే స్థితిలో వస్తున్నాయి. కనుక ఇవాళ ఎప్పుడైతే మరి ప్రతి ఒక్కరిలోని ఈ విమర్శ ఉంది, గోవుని మనం వెళ్తా ఉంటే గోవు కనిపిస్తే జాతికి, మతానికి, దేనికి సంబంధం లేకుండా ఆ గోవుని దండం పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి ఒక్కరూ గోవుని పూజించే వాళ్ళందరూ కూడా మనసులో ఉన్న మాటని బయట పెట్టిన వ్యక్తి ఎవరంటే మా హరిబాబు గారు మాత్రమే. ఈ హరిబాబు గారు ఆయన పట్టుకునేదానికి 3 కాళ్ళు అని చెప్పి ఆయన సుమారు జనవరి, ఫిబ్రవరిలో ఎన్ని విన్నపాలు పంపించినా ఆ విన్నపాలకు సమాధానం రాకపోవడంతో ఆయన దీక్షకి కూర్చున్నారు. ఆ దీక్షకి మేమందరం మద్దతు ఇస్తున్నాం. రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు హామీ ఇచ్చారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమండ్రి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ ఆదివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి అధ్యక్షత వహిస్తూ రజకుల అభ్యున్నతి కోసం అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రితో రజక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రజకుల సమస్యల పట్ల అవగాహన ఉందని, పార్లమెంటులో ఈ అంశంపై చర్చించేలా చూస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రజకుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. పట్టణ రజక అధ్యక్ష ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడానికి నేను అక్కడికి వెళుతున్నాను. మీ అందరి అనుమతితో ఇన్స్టిట్యూషన్స్ లో బీసీ ఎస్సీ ఒక్కసారి వద్దన్న పథకం కింద ఉపాధి పొంది రజకులు ఉన్నత స్థితికి ఇది మన ఆలోచన, ఇది మన సీఎంగా విన్నవించుకుంటున్నామన్న. జీవన్ అన్న 27 మాకు అదే అన్న ఇవ్వండి. మనం అధికారుల మీద కావచ్చు, ప్రజాప్రతినిధుల మీద కావచ్చు ఒత్తిడి పెట్టి మన సోదరి మనకి రజకుల ఆకాంక్ష పేరుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం వారు చరిత్రాత్మక రాజమహేంద్రవరంలో నిర్వహించినటువంటి ఈ సభలో వారి ఆకాంక్ష ఏమిటో తెలియజెప్పారు. ముఖ్యంగా వారికి సమాజంలో వారి వృత్తి విషయంలో వస్తున్నటువంటి పోటీని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి అంశం కానీ, ఆ కులాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారికి అందజేయవలసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ ఇవ్వటం అనేటువంటి అంశంలో కానీ వారి డిమాండ్లు తెలియజెప్పారు. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చెరువుల్లో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించే విధంగా, మీ వృత్తిని మీరు కొనసాగించుకునే విధంగా, మీకు పోటీగా వచ్చినటువంటి వేరే సంబంధించినటువంటి వారు వచ్చి మీకు పోటీగా నిలబడినప్పుడు మీరు ఏ రకంగా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుని తద్వారా మీరు ఒక పోటీలో నిలబడగలిగేటువంటి అంశాన్ని తీసుకోవాలనేటువంటి విషయాన్ని వారికి తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు తప్పనిసరిగా వారి యొక్క ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఆ రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మొత్తంగా మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. వారికి ఇవాళ వారు చేసేటువంటి వృత్తితో పాటు ఇతరత్ర ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయి, ఏ రకమైన లైవ్లీహుడ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టి పిల్లల్ని బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మాటని తెలియజేస్తూ వారి డిమాండ్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది. చాలామందికి అనుమానం ఉండేది, నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలామందికి ఉండేది. అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు, నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు, ఇందాక వారు అనేక జీవోల వారు ప్రస్తావన చేయటం జరిగింది. మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది. అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకు వెళ్ళాను, ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మనకు గత 25 సంవత్సరాల మరపురాని మధుర సంగీతం, సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాస్ నగర్లోని పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నగరపాలక సంస్థ పార్కులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత ఖర్చులు 1,50,000తో ఏర్పాటు చేసిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ విగ్రహాన్ని ఆదివారం నాడు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ తమ తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా ఉన్న సమయంలో పార్కు ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ బాలగాయకుడిగా మధురం పంచారని అన్నారు. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతటవే తగ్గిపోతాయని,
ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీతం విన్నా నేర్చుకున్న మంచి జరుగుతుందని బాలమురళీకృష్ణ మంచి సందేశం ఇచ్చారన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయని, ఫ్రాన్స్ నుంచి సెవాలియర్ అవార్డును అందుకున్నారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మంగళంపల్లి భౌతికంగా దూరమైన శాస్త్రీయ సంగీతం రూపంలో ఆయన మనతోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు ఏదైనా ఈ రాజమహేంద్రవరం చరిత్రలో నేను ఒక భాగ్యస్వామిని. నా వల్ల రాజమహేంద్రవరానికి ఏనాడు చరిత్ర రాదు, ఎందుకంటే ఇది గొప్ప చరిత్ర కలిగిన నగరం. దీంట్లో మేమందరం కూడా నిమిత్తం మాత్రం. అలాంటి ఒక కార్యక్రమం ఏదైనా తీసుకుంటే 10 మందిని కలిపి చేయాలని అన్నప్పుడు ఆ పార్కు పేరు పెట్టినప్పుడు ఎంత గొప్ప కార్యక్రమం అంటే స్వయంగా ఆయనే చేసి ల్యాండ్ ఫోన్కి అభినందనలు నా తల్లి గారికి చెప్పడం అన్నది ఈ రోజు కూడా నేను మరవలేని అంశం. కర్ణాటక సంగీతంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వచ్చిన ఏకైక వ్యక్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఉన్నారు. స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత 2021 తర్వాత ఆయనకి పద్మ విభూషణ్ దక్కిందన్న విషయం మనం గమనించాలి. మళ్ళీ అలాంటి గొప్ప మహనీయుల ఒక విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడం అన్నది చాలా అదృష్టం. అందులోని కౌన్సిల్లో కూడా సన్మానం చేయడం జరిగింది. అందులోని నా తల్లి గారు నామకరణం చేసిన పార్కులో నేను ఈ రోజున విగ్రహాన్ని నా సొంత ఖర్చులతో పెట్టి ఆవిష్కరించడం అన్నది ఇది ఒక గొప్ప అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. యాక్చువల్గా మనం ఏదైనా దానం చేయాలనుకుంటే కురుక్షేత్రంలో మనకి రెట్టింపు ఫలితం లభిస్తుందట. అలాగే తపస్సుకి రేవా తీరం అంటే నర్మదా నదీ తీరం శ్రేష్టమైనదట. రేవా తీరే తపకుర్యాత్ మరణం జాహ్నమితటే గంగ ఒడ్డును మరణిస్తే మోక్షం లభిస్తుంది. కానీ ఆ 3 లభించే ఏకైక తీరం గౌతమి తీరం, మన గోదావరి తీరం. అట్లాంటి గోదావరి తీరానికి గొప్ప కీర్తిని సంతరించి పెట్టిన మహానుభావుడు వాగ్గేయకారుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయనకి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక గోదావరి గట్టు YMVA ఫంక్షన్ హాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. కోశాధికారి డి సాయిబాబా అతిథులను ఆహ్వానించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ముఖ్య అతిథులుగా పాల్గొని మానవతా సేవలను కొనియాడారు. ఇంకా మునుముందు మానవత మరిన్ని సేవలు మన రాజమహేంద్రానికి మానవతా సేవలను అందించాలని కోరారు. ఈ సందర్భంగా మానవత తరపున పేద విద్యార్థిని మహా కాలేజీలో 2nd ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యకు కాలేజీ ఫీజు, పుస్తకాలకు 10,000 రూపాయలు అందజేశారు. ఈ మొత్తాన్ని మెహర్ మధు స్పాన్సర్ చేశారు. జిల్లా కేంద్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు ఎస్ జానకిరామరాజు, దంగేటి భాస్కర్రావు, జిల్లా సభ్యులు రాధామాధవి, ప్రాంతీయ చైర్మన్ CHNGS ప్రసాద్ రెడ్డి, సహ చైర్మన్ మొద్దల మురళీకృష్ణ, కన్వీనర్ KVV గాంధీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులుగా బోరగడ్డ మురళి, కార్యదర్శిగా సుగ్గు విశ్వనాథం, వైస్ ప్రెసిడెంట్గా మెహర్ మధు, జాయింట్ సెక్రటరీగా అగ్నిహోత్రం శ్రీనివాసన్, కోశాధికారిగా సుబ్బిశెట్టి రాంబాబు తదితరులతో కూడిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. గారపాటి సూర్యనారాయణ, నిమ్మలపూడి గోవిందు, ఎస్ గోకుల మురళి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరకాలంగా ఏం జరిగింది ఈ మానవతా సంస్థ ఈ రోజు వరకు కూడా మన ప్రెజర్ బాక్స్లు ఉన్నాయి, అలాగే శాంతిరథం ఉంది, అలాగే చెప్తారు తర్వాతను. కానీ మనం మురళి గారు ఆ విషయంలో చాలా ఎంతో కూడా చక్కగా వాళ్ళు చేసినంత స్థాయికి రాజమండ్రి సైడ్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మేము అందరం కూడా ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేయడం. ప్రసాద్ రెడ్డి గారు రాజమండ్రి ఏదో ఒక రూపాన వెళ్ళి ఆ కార్యక్రమంలోనే పాల్గొవాలన్నది నా తాలూకు వ్యక్తిగత ఆలోచన. సమయం అనేది ఉండదు, ఎందుకంటే రాజకీయ నాయకులుగా వారు అన్ని కార్యక్రమాలకి రావాలన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ కోరుకునే కార్యక్రమాల్లోనే ఏది మంచి చెడ్డ అన్నది కూడా రాజకీయ నాయకులు చూసుకోవాలి. వాళ్ళకి శాలువాలు కప్పి దండలు వేసి పొగడతలకి వెళ్ళే కార్యక్రమం కన్నా
ఇలా 10 మందికి సేవ చేసే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు వెళ్తే ఆ నాయకుడు కూడా గౌరవం, ఉపయోగం సమాజానికి. చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే అంబులెన్స్ సర్వీస్ అన్నది చిన్న విషయం కాదు. ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోయడానికి కారకులు అవుతా ఉన్నాము అని అంటే అది పూర్వజన్మ సుకృతం అయితేనే మీరు అందరూ కూడా ఇలా చేయగలుగుతారు. అంటే పైవాడు తలిస్తేనే మీరు ఈ కార్యక్రమాలు చేయగలుగుతారనే విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సంపన్నులు అనేక మంది ఉన్నారు నగరంలో, కార్యక్రమాలు చేసే గొప్ప వ్యవస్థలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది ఉండగా కేవలం మీరే ఎందుకు చేయగలుగుతున్నారంటే పైవాడు ఆశించాడు, పైవాడు శాసించాడు, మీరు చేస్తున్నారు. కానీ చేసే కార్యక్రమం 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. లాభసాటిగా ఆలోచించట్లేదు. ఎందుకంటే అందరూ దేవుడి దయాన ఉన్నతమైన స్థానాల్లోనే ఉన్నారు. కాబట్టి మీలాంటి వారు స్ఫూర్తిదాయకం. ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు హర్షధ్వానాల మధ్య ఎన్నుకున్నారు. ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పాత కమిటీ రద్దయి 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యుల హర్షధ్వానాల మధ్య ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సిహెచ్వి రామరాజు, అధ్యక్షులుగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సెక్రటరీగా ఎస్వివి రెడ్డి, ట్రెజరర్గా బి అప్పారావు, ఉపాధ్యక్షుడిగా పిబిఎస్ఆర్ భాస్కర శర్మ, ఎం భాస్కర్రావు, జాయింట్ సెక్రటరీలుగా ఎంఆర్ఎల్ శర్మ, సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఏ శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఏఎస్ రంగనాథరావు, ఎన్ అప్పారావు, సిహెచ్వి ప్రసాదరావు, కెఎస్ పట్నాయక్, బి వాణిశంకర్, జి రామకోటేశ్వరరావు, ఎన్వి రమణ, బి నాగేశ్వరరావు, ఎన్ సూర్యచంద్రేశ్వరరావు, అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా ఎం శేషబాబు, కేఆర్కేవి ఫణీందర్రావులు ఎన్నికయ్యారని నూతన సెక్రటరీ ఎస్వివి రెడ్డి చెప్పారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఏపీ పేపర్ మిల్లులో ఆఫీసర్స్గా చేసి రిటైర్ అయిన తర్వాత సభ్యులు వేరే వేరే ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో సెటిల్ అయినప్పటికీ కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇలా జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొని సభ్యులందరూ కలిసి ఒకరి కుటుంబ విశేషాలు మరొకరు తెలుసుకోవడం సభ్యుల మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుందని అన్నారు. రాజమండ్రి పేపర్ మిల్లో ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి పేపర్ మిల్ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క 3వ జనరల్ బాడీ సమావేశం పేపర్ మిల్ గేట్ ఎదురుగుండా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పేపర్ మిల్లో పనిచేసి రిటైర్ అయిపోయి అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి సుమారు ఒక 70-80 మంది ఆఫీసర్స్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేపర్ మిల్లో పనిచేసి రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ అందరూ కూడా 65 ఏళ్ళు 70 ఏళ్ళు అలా వయసు వచ్చినాయి. వాళ్ళ పిల్లలు ఎక్కడో ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వేరు దేశాలు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు. అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు సహకరించుకోవచ్చు అనే ఉద్దేశంతో అసోసియేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా చాలామంది ఈ అసోసియేషన్లో కూడా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్యం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఆర్థికంగానూ అన్ని రకాలుగానూ సహాయం చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఎవరైనా సిక్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ బాడీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి మెంబర్స్ కూడా చేర్పించడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక యూనిటీగా కూడా ఇవన్నీ కూడా సౌకర్యాలు చేద్దాం అనే ఉద్దేశం మీద ఒక కొత్తబాడి ఆఫీస్ బ్యానర్స్ ఏంటంటే మన గౌరవ అధ్యక్షులు రామరాజు గారు, అలాగే ప్రెసిడెంట్ గారు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే సెక్రటరీ గారు ఎస్వి రెడ్డి గారు, తర్వాత ట్రెజరర్ పి అప్పారావు, తర్వాత జాయింట్ సెక్రటరీ ఎంఆర్ఎల్ శర్మ, అలాగే ఇంకొక జాయింట్ సెక్రటరీ. రాజమండ్రి లలితానగర్లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ముత్తైదువుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢమాసం సారీ అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్థానిక లలితానగర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ముత్తైదువుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢమాసం సారీ అందజేశారు. నామనవాసు, శ్రీపాదం మోహన్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాతాజీ, శ్రీరాములు, సతీష్, నాగేంద్ర, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు.
పురోహితులు ప్రసాద్ గోపాల్ శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆషాఢంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారి కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం బ్లాక్ బాస్టర్కి కిలో సేల్ తెచ్చిందని బ్రాంచ్ మేనేజర్ పి రఘురామ్ తెలిపారు. ఆషాఢం వచ్చేసింది, మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం బ్లాక్ బాస్టర్ కిలో సేల్ తెచ్చింది. ఈసారి ఇంకా ఎన్నో కొత్త వెరైటీలు తెచ్చేసిందని బ్రాంచ్ మేనేజర్ పి రఘురామ్ తెలిపారు. చీరలు కిలో రేటు కేవలం 150 నుంచి ప్రారంభించి 3200 కిలో రేటు వరకు కూడా ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. సింథటిక్ చీరల నుంచి ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, పట్టు చీరలు కూడా మీరు ఎంచుకోవడానికి లెక్కకి అందని రకాలు దొరుకుతాయని ఆయన తెలిపారు. అంతేకాదు కుబేర పట్టు చీర 4995కు కొంటే రెండవ చీర కేవలం 49 రూపాయలకే ఇచ్చేస్తున్నామన్నారు. అంటే రెండవ చీరపై 99% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. బెనారస్, కావేరీ పట్టు 1 కేజీ కొంటే ఇంకొక కేజీ ఉచితమన్నారు. డిస్కౌంట్లు కోరుకునే వారికి 20 నుంచి 30, 50 ఇలా 66% వరకు కూడా లభిస్తున్నాయని తెలిపారు. సరికొత్త వెరైటీలు అనేకం వచ్చాయని రఘురామ్ తెలియజేస్తూ కాటన్ డ్రెస్ మెటీరియల్ 999 రూపాయలకు, 2 పలాజో సెట్స్ 1599 రూపాయలకు, 3 కుర్తీలు 50% డిస్కౌంట్లో లభిస్తున్నాయని తెలిపారు. మగవారి రెడీమేడ్ క్లాత్ మరియు ఎథిక్ వేర్ల పైన ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తున్నాయన్నారు. కిడ్స్ షర్ట్స్, టీషర్ట్స్, షర్ట్స్పై చాలా ఆఫర్స్ కోసం మీకోసం ఎదురు చూస్తున్నాయని రఘురామ్ తెలిపారు. మీ ఆషాఢం మరియు శ్రావణ మాసం షాపింగ్ కిలోలలో చేసుకోండి, సంతోషం టన్నుల్లో పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి తప్పక విచ్చేయండి అని ఆయన ఆహ్వానిస్తున్నారు. వివరాలకు 9492813983 నెంబర్లో సంప్రదించాలి. ప్రేక్షకులకి రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి నమస్సుమాంజలిళ్ళు. ఆషాఢ మాసం వచ్చేసిందండి. మరి ఈ ఆషాఢ మాసంలో మన సౌత్ ఇండియా రాజమండ్రి వారు ఎంతో ప్రతిష్టాత్మకం ప్రతి సంవత్సరం మీకు అందించేటువంటి కిలో సేల్ మళ్ళా వచ్చేసింది. ఈసారి కిలో సేల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం కిలో సేల్లో ప్రత్యేకంగా 150 రూపాయల దగ్గర నుంచే మీకు కిలో రేట్తో మీకు చీరలు లభిస్తాయి. 150 రూపాయల దగ్గర నుంచి మీకు దాదాపు 3200 వరకు మీకు కావాల్సినటువంటి సింథటిక్ ఫ్యాన్సీ శారీస్, డైలీ యూజ్కి, లో ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు, హ్యాండ్లూమ్ ఇలా అన్ని రకముల చీరలు మీకు కావాల్సినటువంటి మోడల్స్ దాదాపు 30-40 రకాల దాకా మీకు ఫుల్ కలెక్షన్స్తో వచ్చున్నాయి. మీరందరూ వాటిలో చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే కేవలం డిస్కౌంట్ కొంతమంది ఆశిస్తారు, డిస్కౌంట్ ఆఫర్ల మీదే కొంతమంది ఆసక్తిగా ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి అప్ టు 66% ఆఫర్తో కొన్ని శారీస్ అందిస్తున్నాం.
20%, 30%, 50% ఇలా మీకు నచ్చేట్లుగా మీరు మెచ్చేట్లుగా ఎన్నో డిస్కౌంట్ ఆఫర్స్తో కూడా మీకు ఈ సంవత్సరం ఈ ఆషాఢం సేల్ వచ్చింది. అలాగే కలంకారీ పట్టు చీరలు, ఈ కలంకారీ పట్టు చీరలు మొదటి చీర మీరు 4,995 రూపాయలు పెట్టుకుంటే రెండో చీర మీకు 99% డిస్కౌంట్ పోను కేవలం 1% అంటే కేవలం 49 రూపాయలు కడితేనే మీకు రెండో చీర ఉచితంగా వస్తుంది. అలాగే బెనారస్ పట్టు శారీస్ ఉన్నాయి, అవి 1 కేజీ పట్టు చీరలు కొంటే మీరు 2వ కేజీ మీకు ఉచితంగా వస్తుంది. ఇలా మీకు ఎన్నో ఆఫర్లు, ఎన్నెన్నో డిజైన్లు, ఎన్నెన్నో వెరైటీలు మీకు కావాల్సినటువంటి మొత్తం ఫ్యామిలీ షాపింగ్ మాల్ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇవే కాకుండా మనకి న్యూ అరైవల్స్ చాలా వచ్చున్నాయి. మీకు పండగ సందర్భంగా ఆఫర్లు, డిస్కౌంట్లే కాకుండా కొత్త వెరైటీలు కోరుకునే ప్రేక్షకుల కోసం మేము కొత్తగా చాలా ఐటమ్స్ మీకు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చాం. అవన్నీ కూడా మీరు చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మెన్స్లో బ్రాండెడ్ ఆఫర్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాటిల్లో కూడా మీకు అప్ టు 20% ఆఫర్స్ కొన్ని ఉంటే, బై 2 get 2 ఆఫర్లు కొన్ని ఉన్నాయి. కిడ్స్లో ఆఫర్లు ఉన్నాయి. అలాగే డ్రెస్ మెటీరియల్స్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ, అలాగే ప్లాజో సెట్లు కానీ, లెగ్గింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు చక్కని ఆషాఢం ఆఫర్ల రేట్లో మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లభిస్తాయి. ఈ ఆషాఢ మాసం మీరు షాపింగ్ మా వద్ద కిలోల్లో చేసుకొని మీ సంతోషం మీ ఇంట టన్నుల్లో లభించాలని మరీ మరీ కోరుకుంటూ రాజమండ్రి సౌత్ ఇండియా షాప్ మాల్కి విచ్చేయమని మరీ ఆహ్వానిస్తున్నాం. జై హింద్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నగర శాఖ నేతృత్వంలో సోమవారం స్థానిక సిమెంట్రీపేట బైపాస్ రోడ్లోని బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 వసంతాలు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఏదైతే సాధించాలని తలచారో వాటి సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు. ఆయన చేసిన పోరాట ఫలితాలను నేడు అనేక వర్గాల వారు అనుభవిస్తున్నారని కొనియాడారు. వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 31 వసంతాలు కాదు, 100 వసంతాలు పూర్తి చేసుకుంటాం. చేసుకోవడమే కాదు, మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే తలిచారో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం. యువతరం ముందుకి నడవాలి, బాధ్యతలు తీసుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు, నష్టాలు, ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ, మందాకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటం మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మందాకృష్ణ మాదిగ గారి పుట్టిన సందర్భంగా రాజమండ్రి టౌన్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ఓఎన్జీసీ మూర్తి గారికి, చేపల తిమ్మరాజు గారికి, బుడ్డికి రాధా గారికి, ఆహ్వానం అందించిన ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన హృదయాలను తెలియపరుస్తున్నాం. మాకు ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఓఎన్జీసీ మూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సహకారం, నిత్య నిరంతరం మేమంటే అభిమానం. మందకృష్ణ మాదిగ గారు అంటే నాకు ఫేవరెట్. ఎందుకంటే ఆయన చిన్నపిల్లలు హార్ట్ ఆపరేషన్ కోసం పోరాడాడు. ఆయన అప్పుడు చూసే పేపర్లో చూసి, టీవీలో చూసి చాలా ఇది అయిపోయాను నేను. చాలా ఆనందంగా ఈరోజు ఆయన అప్పుడు పోరాటం చేయబట్టే ఈరోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది. అప్పటి నుంచి 30 సంవత్సరాలుగా నాకు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావు. మంత్రి వాసంశెట్టి సుభాష్. గోవధన్ నిషేధించాలి, హిందూ దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించాలి. ఈ నెల 10వ తేదీలోగా ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. అజ్జారపు హరిబాబు ప్రకటన. రాజమండ్రిలో రజతాకాంక్ష సభ ఘనంగా నిర్వహణ. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సంస్థ సేవలను కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మరపురాని మధుర సంగీతం. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.